ఏమే ఆ బట్టల బ్యాగ్ సర్దేశావా? సర్దుతున్నా అండి. ఆ బనీలు అవి పెట్టావా? పెట్టేశానండి. ఆ బ్యాగ్ తీసుకుని తొందరగా రా, ట్రైన్ కి టైం అవుతుంది. వచ్చేస్తున్నా అండి. టైం అయిపోతుంది, తొందరగా రావే. వచ్చేసానండి. ఇదిగోండి. ఏంటోనండి, పట్టుమని 10 రోజులు ఉంటారు, మళ్ళీ హడావిడిగా వెళ్ళిపోతారు. ఏం చేయమంటావే? ఏం చేయమంటావు? గవర్నమెంట్ జాబ్ అంటే అంత ఆశామాసిగా ఉందా? హైకోర్టు ఏమో కర్నూలులో పెట్టారు, సెక్రటేరియట్ ఏమో వైజాగ్ లో పెట్టారు, నిన్నేమో విజయవాడలో పెట్టారు. తిరగలేక చచ్చిపోతాను. ఆయన ఏం చేసినా మన గురించే కదా. వెళ్ళటం తప్పదా? వెళ్ళద్దా? జాగ్రత్తగా వెళ్ళరండి. నా జాగ్రత్తలు చూడడానికి అక్కడ చాలా మంది ఉన్నారు. ఈ 20 రోజులు నువ్వు జాగ్రత్తగా ఉండు. వెళ్ళొస్తాను. ట్రైన్ కి టైం అయిపోతుంది, తొందరగా సర్దు. 10 రోజులు ఉత్తునే గడిచిపోతాయి, మళ్ళీ 20 రోజులు కన్నే కనపడరు. అవును, వెళ్ళినప్పుడు వేరే జతలు పట్టుకెళ్తారు, వచ్చినప్పుడు వేరే జత పట్టుకొస్తారు. లేదంటే టన్నులు బ్యాగుల్లో సర్దుకుని తిరుగుతారనుకుంటున్నావా? అక్కడ ఉండాల్సిన ఏర్పాట్లు అక్కడ ఉన్నాయే, నువ్వు కంట్రోల్లో ఉండు. ఇంకొక 10 రోజులు సెలవు పెట్టొచ్చు కదండి. 10 రోజులు సెలవు పెట్టి ఇంట్లో కూర్చుంటే అక్కడ కర్నూలు బ్రాంచ్ లో వర్క్ ఎవరు చేస్తాడు? అక్కడ డిలే అయిపోతే ఇక్కడ విజయవాడ బ్రాంచ్ లో వర్క్ ఎవరు చేస్తాడు? గవర్నమెంట్ జాబ్ అంటే అంత ఆశామాషిగా ఉందనుకుంటున్నావా? సర్లేండి, జాగ్రత్తగా వెళ్ళండి. నా జాగ్రత్తలు చూసుకోవడానికి అక్కడ చాలా మంది ఉన్నారు. ఈ 20 రోజులు నువ్వు జాగ్రత్తగా ఉండు. వెళ్ళొత్తా. ఏవండి, వెళ్ళడం తప్పదా? ఎల్లనే, ఇక్కడే ఉండిపోతాను. జీతం ఉండదు, ఏముండదు, గడ్డి తిన్నాం. గవర్నమెంట్ జాబ్ అంటే అంత ఆశామాషి అనుకుంటున్నావా? అయ్యో, కోప్పడకండి. కోప్పడక. రాజధాని ఏమో విజయవాడలో పెట్టారు, సెక్రటేరియట్ ఏమో వైజాగ్ లో పెట్టారు, నిన్నేమో కర్నూలులో పెట్టారు. తిరగలేక చచ్చిపోతున్నాను. అయినా ఏం చేసినా మన ఇద్దరి కోసమే కదా. సరే, జాగ్రత్తగా వెళ్ళిరండి. నా జాగ్రత్తలు చూసుకోవడానికి ఇంకా చాలా మంది ఉన్నారు. ఈ 20 రోజులు నువ్వు జాగ్రత్తగా ఉండు. అలాగే అండి. ఒరేయ్, డైరెక్ట్ గా అమరావతికి పోనే. ఏమి స్కీమ్ వేసారు సార్. మీ దయ వల్ల నెలకు 3 ఫ్యామిలీలు చేసుకుంటున్నా. ఇంకొక క్యాపిటల్ పెట్టారంటే 10 రోజుల ట్రిప్ కాస్త వారం రోజులు చేసేస్తా.